బాలింతలకు పోషణ స్థితిని మెరుగుపరిచేందుకు పక్షం రోజులుగా అనేక కార్యక్రమాలు సూపర్వైజర్ ఎం వెంకటేశ్వరి ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి అన్నారు. వరంగల్ మండల శాఖ చివరి రోజైన పోషణ ఆరోగ్యం తెలంగాణ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో భాగస్వాములు చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జన చైతన్యం కోసం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి, సిడిపిఓ విద్య, సఖి, శ్రీలత, కార్పొరేటర్, టీచర్స్, ఆశా వర్కర్లు, ఆయా గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మేడం సిడిపిఓ, పోషణ ట్రాకర్, హెల్త్ డిపార్ట్మెంట్, సూపర్వైజర్స్, హెల్పర్స్, మదర్స్, ఆశా వర్కర్స్ అందరు, ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ, మీడియా మిత్రులకు నా యొక్క పోషణ పక్షాన శుభాకాంక్షలు. మరి ఈ జరుపుకునేదే మన ప్రాముఖ్యత అంటే ఒక తల్లి గర్భవతి అంటే మనము అమ్మాయికి పెళ్లి చేసినాక అమ్మాయి ఏమైనా విశేషమా అని ముఖ్యంగా మాకే హాస్పిటల్కి వెళ్ళి మనము హాస్పిటల్లో చూపించుకున్న తల్లి గర్భవతి అని తెలిసిందో అప్పటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ అత్తలు మామలు ఎవరైనా వస్తే కూడా మీరు కూడా దయచేసి మీకు ఒక విన్నపము, ఆమె కోడలు కాదు మన బిడ్డ అనుకోవాలి, మన బిడ్డలాగానే చూసుకోవాలి. మన బిడ్డ ఇంటికి కోడలు పోతుంది కాబట్టి ఆహారం ముఖ్యంగా పౌష్టికాహారము అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గర్భవతి అయిన నుండి 5 నెలల్లో టీటీ ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నది. మెదడు అభివృద్ధి అవుతుందా, చేతులు కాళ్ళు ఎట్లా పాప ఉన్నది అనే దాని మీద కూడా వాళ్ళు స్కానింగ్ చేస్తారు. ఏంటి మేడం మన గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎంతో సదుపాయం కల్పించి కోట్ల రూపాయలతో ఈ వ్యవస్థను స్టార్ట్ చేసింది. మీరు అంగన్వాడికి రండి, భోజనం చేయండి, కొడుకుడు తినండి అని అంటే అత్తను పంపుతారు, మామని పంపుతారు, కుటుంబ సభ్యులను పంపుతారు. నువ్వు ఇంటికి పోతావు, మీ అత్త తీసుకొస్తుంది, మీ అత్త ముంగట మీ పిల్లల ముంగట బిలో పావర్టీ వాళ్ళకి అందరికీ టోటల్గా వచ్చి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మా దగ్గర మేము సలహాలు ఇచ్చింది విన్నట్టు ఉంటుంది. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పక్షం రోజులు ఏదైతే కార్యక్రమాలు చేయాలని మనకు ప్రణాళిక ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ప్రభుత్వం చేయాలని నిర్దేశించిందో ఆ కార్యక్రమం ప్రకారము మేము ప్రతి విలేజ్లో, ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో తల్లులందరికీ, తర్వాత గర్భిణీలకు, బాలింతలకు, అన్ని వయసుల వారికి జన చైతన్యం ద్వారా జాగృతం చేయడం జరుగుతుంది. పోషణ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. 22వ తారీఖు అంటే ఈ రోజు చివరి రోజు గ్రాడ్యుయేషన్ డే. అంటే అంగన్వాడీ కేంద్రంలో 3 to 5 years ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళను మనం అంగన్వాడీ కేంద్రాలకు సన్నద్ధం చేయడం ద్వారా వాళ్ళను అంగన్వాడీ ప్రాథమిక స్కూళ్ళలో చేర్పించడానికి ఒక మెట్టు అన్నట్టు. మనము ప్రైమరీ స్కూల్లో ఎలాగైతే లాస్ట్ తరగతి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి ఏ విధంగా లాస్ట్ అవుతుందో ఈ అంగన్వాడీ కేంద్రం కూడా 3 to 5 years అనేది లాస్ట్ డే వాళ్ళకి. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి మనము ప్రైమరీ స్కూల్లో చేర్పించడం అనేది ఈ కార్యక్రమం ఉద్దేశము. అలాగే దీంతో పాటు మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ జన చైతన్యం కొరకే, జన జాగృతం కొరకే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్దేశము పోషణ స్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశము మా యొక్క ఉద్దేశము. ఈ కార్యక్రమము ఇది ఎప్పటికీ సూచించిన కార్యక్రమమే కాకుండా ఎప్పటికీ కూడా ఇది మేము రొటీన్గా చేస్తూనే ఉంటాము. కాబట్టి ప్రభుత్వ నిర్దేశం ప్రకారం మాత్రం ఇది ఈరోజు చివరి రోజు కార్యక్రమాలన్నీ చివరి రోజు చేరుకున్నాయి. అన్ని కేంద్రాలు, అన్ని మండలాలు కవర్ చేశాము. ఈ కార్యక్రమాల ద్వారా అందరినీ దాదాపు సమాయత్తం చేయడం జరిగిందండి. కార్యక్రమాల ద్వారా థ్యాంక్ యూ. శ్రీమంతాలు, అన్నప్రాసనలు చేయడం ద్వారా, అక్షరాభ్యాసం చేయడం ద్వారా, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అంటే కమ్యూనిటీలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఒక ఉత్సాహపూర్వ పండగ వాతావరణంలో కార్యక్రమాలు చేయడానికి వాళ్ళల్లో
ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి ఈ కార్యక్రమాలు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ ఈరోజు ముగింపు రోజు. ధన్యవాదాలండి. మీ పేరు? నా పేరు రాజమణి, జిల్లా సంక్షేమాధికారి.